ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. మై సెల్ఫ్ శ్రీమన్నారాయణ. సో ఈ వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 52 గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో రూల్ 52 ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఎ విట్నెస్, ఇంటర్ప్రెటర్ ఆర్ డెపోనెంట్ టు అన్ అఫిడవిట్ మే ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఓత్, ప్రమాణం చేయడానికి బదులుగా మేక్ అన్ అఫర్మేషన్. సో వాళ్ళు ధృవీకరించవచ్చు అనమాట. సో ప్రమాణం చేయడానికి బదులుగా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఓత్ అంటే, సో ఈ రూల్ ఏం చేస్తుందంటే, దిస్ రూల్ రికగ్నైజెస్ టూ ఫార్మ్స్ ఆఫ్ డిక్లరేషన్. ఒకటేంటి ఓత్, రైట్. సెకండ్ వన్ అఫర్మేషన్. ఓత్ అంటే ఏంటి? ఇన్వోకింగ్ గాడ్ అనమాట. ఇన్వోకింగ్ గాడ్ అంటే దేవుడి మీద ప్రమాణం చేసి అంటాం కదా, సో అలా చెప్తే ఓత్ అంటాం మనం దాన్ని. అఫర్మేషన్ అంటే ఈ సెక్యులర్ ఫామ్ అనమాట. సో ఏ దేవుడి మీద నమ్మకం లేనప్పుడు ఏంటంటే ఆత్మసాక్షిగా లేదా మనస్సాక్షిగా, మనసాక్షి మీద ప్రమాణం చేసి అంటాం కదా, సో ఆ వార్డ్ అనమాట ఇక్కడ. సో ఇది ఏం చేస్తుందంటే, దిస్ అలౌస్ రిలీజియస్ అండ్ నాన్ రిలీజియస్ persons, ఎవరైతే both religious non-religious persons, to truthfully affirm their statement, right, based on their beliefs. రూల్ 52 సబ్ రూల్ 1 చూడండి. సో మనకి ఇప్పుడు ఓత్కి అఫర్మేషన్కి డిఫరెన్స్ తెలిసింది. ఓత్ అంటే ఏంటి? ఓత్ అంటే ఇన్వోకింగ్ గాడ్ అనమాట. ఇన్వోకింగ్ గాడ్, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తే దాన్ని ఓత్ అంటాం. అలా కాకుండా మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్పినట్లయితే అది అఫర్మేషన్ అవుతుంది అనమాట. సో ఈ రూల్ ఇద్దరిని అలౌ చేస్తుంది అనమాట, బోత్ సెక్యులర్ అండ్ నాన్ సెక్యులర్, రైట్, బోత్ రిలీజియస్ అండ్ నాన్ రిలీజియస్. క్లాజ్ ఏ చూడండి, అందులో సబ్ రూల్ 1 క్లాజ్ ఏ, ఓత్ ఆర్ అఫర్మేషన్ టు బి టేకెన్ బై ఏ విట్నెస్. సో విట్నెస్ ఎటువంటి ప్రమాణం చేయాలి, ఆర్ ఎటువంటి ధృవీకరణ చేయాలి? ఐ డూ స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ సాలమ్లీ అఫర్మ్. ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని సాక్షిగా, సాలమ్లీ అఫర్మ్ అంటే మనస్సాక్షిగా ధృవీకరిస్తున్నాను, ఓకే, ఆత్మసాక్షిగా ధృవీకరిస్తున్నాను అంటాం కదా, అట్లా ఏదైనా కూడా. దట్ వాట్ ఐ షల్ స్టేట్, నేను ఏదైతే చెప్తానో షల్ బి ట్రూత్, అది నిజమే, హోల్ ట్రూత్, అంతా నిజమే, నథింగ్ బట్ ట్రూత్, నిజం తప్ప ఏం కాదని చెప్పేసి ఇవ్వాలన్నమాట, రైట్. ఎవరది? విట్నెస్, సాక్షి అయితే. ఓత్ ఆర్ అఫర్మేషన్ టు బి టేకెన్ బై అన్ ఇంటర్ప్రెటర్, వ్యాఖ్యాత ఎవరైతే ఉన్నారు, అదర్ దెన్ కోర్ట్ ఇంటర్ప్రెటర్, కోర్టుకు సంబంధించినటువంటి వ్యాఖ్యాత కాకుండా ఇంకెవరైనా ఇంటర్ప్రెటర్ అయితే, ఐ డూ స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ సాలమ్లీ అఫర్మ్. సో రిలీజియస్ అయితే ఇది తీసుకుంటాడు, నాన్ రిలీజియస్ అయితే ఇది తీసుకుంటాడు అనమాట. solemnly or in the name of God affirm that I will well and truly interpret and explain all the questions put to, right, I will well and truly interpret and explain. well and truly అంటే నేను సరిగ్గా మరియు వాస్తవంగా వాటిని వ్యాఖ్యానిస్తాను, అలాగే వివరిస్తాను. ఏంటవి? అన్ని క్వశ్చన్స్ కూడా ఏవైతే మనం అడుగుతున్నామో, అలాగే ఎవిడెన్స్ గివెన్ బై విట్నెసెస్, అలాగే ఆ క్వశ్చన్స్కి ఏవైతే ఎవిడెన్స్ ఇస్తారో అంటే సాక్ష్యం ఇస్తారో విట్నెసెస్, దాన్ని కూడా, రైట్, దాన్ని కూడా సరిగా మరియు వాస్తవంగా ఇంటర్ప్రిట్ చేస్తానని, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తానని. అండ్ ట్రాన్స్లేట్ కరెక్ట్లీ అండ్ యాక్యురేట్లీ ఆల్ ద డాక్యుమెంట్స్ గివెన్ టు మీ ఫర్ ఎ ట్రాన్స్లేషన్. దానికి అనువాదం కొరకు ఇచ్చినటువంటి అన్ని డాక్యుమెంట్స్ని కూడా సరిగ్గా ఉన్నది ఉన్నట్లుగా అనువదిస్తాను అని చెప్పి అది ప్రమాణం చేయాల్సి ఉంటుంది అనమాట, రైట్. నెక్స్ట్ డెపోనెంట్. సో డెపోనెంట్ ఇచ్చేటటువంటి ఓత్ ఆర్ అఫర్మేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఐ డూ స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ సాలమ్లీ అఫర్మ్ దట్ దిస్ ఈజ్ మై నేమ్, ఇది
నా యొక్క పేరు మరియు ఇది నా సంతకం. అండ్ దట్ ద కంటెంట్స్ ఆఫ్ మై అఫిడవిట్ ఆర్ ట్రూ. అఫిడవిట్లో పొందుపరిచినటువంటి అంశాలన్నీ వాస్తవం అని చెప్పి చెప్తారనమాట, చెప్పాల్సి ఉంటుంది. రైట్. సెకండ్ వన్ చూడండి, అందులో విట్నెస్, ఇంటర్ప్రిటర్ ఆర్ డెపోనెంట్ టు ఎన్ అఫిడవిట్ షల్ ఆర్డినరీలీ స్టాండ్ వైల్ మేకింగ్ ఓత్ ఆర్ అఫర్మేషన్. సో వాళ్ళు ప్రమాణం చేసినప్పుడు కానీ ధృవీకరణ ఇస్తున్నప్పుడు కానీ వాళ్ళు సాధారణంగా నిలబడి ఉండాలన్నమాట. రైట్. థర్డ్ వన్ చూడండి, ఇన్ ద కేస్ ఆఫ్ డెపోనెంట్ టు ఎన్ అఫిడవిట్. సో ఇక్కడ విట్నెస్ గురించి ఇంటర్ప్రిటర్ గురించి మాట్లాడట్లేదు. ఇన్ కేస్ ఆఫ్ డెపోనెంట్ టు ఎన్ అఫిడవిట్ ఓత్ ఆర్ అఫర్మేషన్ షల్ బి మేడ్ ఆఫ్టర్ హీ అఫిక్సెస్ హీ సిగ్నేచర్ ఆర్ మార్క్. సో సంతకం పెట్టగలిగే సంతకం లేనట్లయితే అతని వేలి ముద్ర అయితే అది పెట్టిన తర్వాత మాత్రమే అతని చేత ఈ ప్రమాణం చేయించాలన్నమాట. సో ద ఓత్ ఆర్ అఫర్మేషన్ షల్ బి మేడ్. రైట్. రైట్. ఎక్స్ప్లెనేషన్ చూడు ఇక్కడ. ఆఫీసర్ అడ్మినిస్ట్రింగ్ ది ఓత్ ఆర్ అఫర్మేషన్, ఎవరైతే అతని చేత ఆ ప్రమాణం చేయిస్తున్నారో, ఇట్ కెన్ రైట్ ద నేమ్ ఆఫ్ ది డిపోనెంట్ ఓవర్ ఆర్ అగెన్స్ట్ ది మార్క్. ఓకే పెడితే సంతకం కానీ లేదంటే దానికి అడ్డంగా కానీ ఆ డిపోనెంట్ రాయాల్సి ఉంటుందన్నమాట. అధికారి ఎవరైతే ఆఫ్టర్ ద డిపోనెంట్ అఫెక్సెస్ హిజ్ మార్క్, అతని వేలిముద్రను పెట్టిన తర్వాత, అండ్ రీడ్ ఇట్ టు ది డిపోనెంట్ బిఫోర్ ఓత్ ఆర్ అఫర్మేషన్ ఈజ్ అడ్మినిస్టర్డ్. అతని చేత ప్రమాణం చేయించడానికి ముందుగా రీడ్ ఇట్ డిపోనెంట్, అతనికి అక్కడ పొందుపరిచినటువంటి పేరు మరియు ఆ వివరాలన్నీ కూడా అతనికి వినిపించాలన్నమాట. సో ఆ తర్వాత అతని చేత ప్రమాణం చేయించాలి. సో అది ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఒక ఇల్లిటరేట్ ఉమెన్ ఉందనుకుందాం. సో ఆవిడ సైన్ చేస్తుంది, ఎట్లా థంబ్ ఇంప్రెషన్ అనమాట, వేలి ముద్రతో సైన్ చేస్తుంది. ఆఫీసర్ ఎవరైతే ఉంటారో హీ మస్ట్ రైట్ హర్ నేమ్ అబౌవ్ ది మార్క్. అలాగే రీడ్ లౌడ్ ది అఫిడవిట్ కంటెంట్. అఫిడవిట్ కంటెంట్ ఏదంటే అది పెద్దగా చదివి వినిపించాలి. దెన్ అడ్మినిస్టర్ చేయాలన్నమాట, అతని చేత ప్రమాణం చేయించాలి. రైట్. అది ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది. రైట్. ఫోర్త్ వన్ చూడండి. No oath or affirmation shall be administered to a deponent to an affidavit. So no oath or affirmation shall be administered to a deponent of an affidavit unless the officer administering the oath or affirmation is satisfied that the deponent understands the nature and contents of the affidavit. సో అఫిడవిట్ యొక్క స్వభావాన్ని కానీ లేదా దానిలో ఉన్నటువంటి కంటెంట్స్ అంశాలను కానీ ఇతను అర్థం చేసుకున్నాడు అని ఇతను సంతృప్తి చెందితేనే చేయాలన్నమాట. సంతృప్తి చెందనట్లయితే ఎటువంటి ఓత్ ఆర్ అఫర్మేషన్ కూడా అతని చేత చేయించకూడదు అనమాట. రైట్. ఎటువంటి ప్రమాణం కానీ ధృవీకరణ కానీ ఆ డిపోనెంట్ చేత చేయించకూడదు అనమాట. అన్లెస్ ఇతను అవి అర్థం చేసుకున్నాడు అఫిడవిట్ యొక్క స్వభావాన్ని మరి ఇందులో ఉన్న అంశాలని అని చెప్పి అతను భావిస్తే అప్పుడు చేయించవచ్చు అనమాట. అదర్వైజ్ చేయించడానికి లేదని ఫోర్త్ వన్ చెప్తుంది. సపోజ్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, అతను ఇంగ్లీష్ రాదన్నమాట. హీ డజంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ అనుకుంది. అఫిడవిట్ ఇంగ్లీష్లో ఉంది. అప్పుడు ఆఫీసర్ ఏం చేస్తాడు, దాన్ని గట్టి ట్రాన్స్లేటెడ్, దాన్ని అనువదింపు చేయాలి. అలాగే కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఆ డిపోనెంట్ ఎవరన్నా అతను అండర్స్టాండింగ్ అతను అర్థం చేసుకోవడం లేదని కన్ఫర్మ్ చేసుకొని ఓన్లీ దెన్ అప్పుడు మాత్రమే అతను అడ్మినిస్టర్ చేయాలి ఓత్ని. సో అతని చేత ప్రమాణం చేయించాలి, లేకపోతే లేదనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి, అందులోని సబ్ రూల్ 5 ఏం చెప్తుంది. సబ్ రూల్ 5, in the case of a child witness under 12 years of age, the presiding officer shall record a finding ఏమని, the witness understands the duty of speaking the truth. రైట్. ఒకవేళ ఎవరైతే మనకి సాక్షిగా వచ్చారో అతను 12 సంవత్సరాల కంటే లోపు ఉన్నటువంటి పిల్లవాడు అనుకోండి. అలాంటి సందర్భంలో సత్యం మాత్రమే మాట్లాడాలి అనే డ్యూటీ ఏదైతే ఉందో దానిని సాక్షి అర్థం చేసుకున్నాడని చెప్పేసి ఆ నిర్వహణ అధికారి నమోదు చేయాలన్నమాట. రైట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 50